నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ గురించి చెప్తుంటాం కదా. ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్లో ముఖ్యంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాలు. సో ఇవి యాక్చువల్లీ ఒకటే ఉండి ఇంకొకటి లేకుండా కాకుండా కొద్దిగా రెండు అసోసియేటెడ్ అయ్యే ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ తక్కువ ఉంటుంది. సో కొంతమందికి ఏంటి అంటే ఎరెక్షన్స్ బాగుంటాయి అని ప్రిమెచ్యూర్గా ఎజాక్యులేట్ అయిపోతుంది. అంటే సెక్షువల్ యాక్ట్ని పూర్తిగా ఎంజాయ్ చేయకముందే ఇతనికి స్ఖలనం అయిపోతుంది. సో అంగం స్తంభించడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇవి రెగ్యులర్గా మనం ఫేస్ చేసేదే. కాకపోతే ఇది చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. సెక్షువల్ లైఫ్లో పార్ట్నర్ని ఇబ్బంది అంటే లైక్ బోత్ ఆర్ నాట్ హ్యాపీలీ ఎంజాయింగ్ ద సెక్షువల్ యాక్ట్. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల కానీ ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల కానీ ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు. సో ఇది సోషల్ స్టిగ్మా కాబట్టి బయట చెప్పుకోలేకుండా వాళ్ళ ఇబ్బంది పడుతుంటారు. బట్ దీనికి ఈజీ థెరపీస్, ఈజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పటమే ఈ వీడియో లక్షణం. ఏంటి అంటే మనం ఆబ్వియస్గా వాళ్ళ హిస్టరీ తీసుకోవాల్సి వస్తుంది, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారో. సింపుల్ టెస్ట్లు అంటే మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఎలా ఉన్నాయని చూస్తాము. చూసిన తర్వాత అన్నీ బాగుండి ఎటువంటి లోపాలు లేకుండా ఉంటే ఏదో టాబ్లెట్ పెట్టి సెక్షువల్ యాక్ట్కి పంపించకుండా ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ సౌండ్ వేవ్ షాక్ వేవ్ థెరపీ అంటాం దీన్ని. సో ఇది ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అంగస్తంభన లోపాలని కరెక్ట్ చేయడమే కాకుండా ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కాకుండా కొద్దిగా హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి సెక్షువల్ టైంని ఇంప్రూవ్ చేస్తుంది. సో దాంతో ఏమవుతుంది, ఈ సెక్షువల్ యాక్ట్ ఓవరాల్ ఈ సైకిల్ కంప్లీట్ అయ్యి పార్ట్నర్స్ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే మనం సెషన్స్ వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళని పరీక్షించి ఎన్ని సెషన్స్ కావాలి అని మనం చూసుకొనేసి ఎటువంటి హార్మోనల్ లోపాలు ఏమీ లేకుండా ఉంటే మనం ఈ షాక్ వేవ్ థెరపీతో ఇంప్రూవ్ చేయొచ్చు. కొద్దిగా ఈ హార్మోన్ టెస్టోస్టెరాన్ లోపాలు అవంటే వాటికి ఏమన్నా మెడికేషన్స్ పెట్టడం కూడా జరుగుతుంది. సో ఇది సెషన్స్ వైజ్ చిన్నగా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎలాగా ఇంప్రూవ్ అవుతుంది? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఎరెక్షన్స్ బాగా వస్తాయి. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏంటంటే మీకు హోల్డింగ్ కెపాసిటీ అంటే అంగం స్తంభించిన తర్వాత కొద్దిసేపు ఆ హోల్డ్ ఇంప్రూవ్ అయితే బేసికలీ యూ వోంట్ ఎజాక్యులేట్, అంటే త్వరగా స్ఖలనం అనేది కాదు. సో దట్ ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్ర స్ఖలనం కూడా ఈ షాక్ వేవ్ థెరపీతో ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇవి రెండు ఓవరాల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందో ఈవెన్ సెన్సిటివ్నెస్ తగ్గి ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం, ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్. సెక్షువల్ డిస్ఫంక్షన్ వల్ల కొంతమందికి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది కూడా ఆ సెన్సిటివ్నెస్ తగ్గి హ్యాపీగా వాళ్ళు సెక్షువల్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి డిస్కంఫర్ట్ షాక్ వేవ్ వచ్చేటప్పుడు ఎటువంటి డిస్కంఫర్ట్, షాక్ అని పేరే కానీ యూజువలీ ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటాము. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో దీన్ని ఈజీగా యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.